56,000 నుంచి డబ్బు ఉంది సార్. 56,000 మరి ఏంది ఇప్పుడు ఇట్లా వీళ్ళు ఇట్లా ఊర కొడితే ఎట్లా? గరీబ్ వాళ్ళని అన్యాయం చేస్తుడు. నీ కుటుంబం ఎట్లా? అదే చెప్పు మీదే. మళ్ళా ఎంతమంది పిల్లలు? 5 మంది ఆడపిల్లలు, 2 కొడుకులు. ఆడపిల్లలు 5 మంది. దాని మీద బతకాలి మేము. ఎట్లా బతకాలో చెప్పురు మళ్ళా. ఇట్లా ఊర కొడితే కావాలని వచ్చి 2 సార్లు వచ్చి అవి జలకిచ్చారు, మన చెట్లు కొట్టేసి అది కొట్టేసి ఇప్పుడు గుల కొట్టేసి. ఒరిగింది ఏముంది కాంగ్రెస్ వచ్చినాక? ఏం లేదు, కాంగ్రెస్ వచ్చినాక వేస్ట్. ఆయననే మంచి కూడా కేసీఆర్ మంచి కూడా. కేసీఆర్ మంచి కూడా. ఏమొస్తుంది ఆయనకి ఎరక సార్. ఇక ఆయనకి ఎరక. ఆయన పేదోళ్ళ నేను పేదోళ్ళ బతుకుని పేదోళ్ళ బతికిచ్చినా పేదోళ్ళని చేసి అన్నాడు. ఏం చేసి అది చేస్తా, మహిళలని నేను గరీబ్ వాళ్ళకి ఇల్లు ఇస్తా, ఇల్లు కట్టిస్తా, అది కట్టిస్తా అన్నాడు. ఏం కట్టించాడు? ఏం కట్టించాడు సార్? మీ ఇల్లు బతుకోకుండా రోడ్డు మీద బతుకైపోయాయి. ఏడిచ్చారు 200 మంది పోలీసు వాళ్ళు వచ్చారు. దాని పెట్టి 200 మంది. మళ్ళా ఏడవమా పిల్లలు ఎట్లా బతారు, మేము ఎట్లా బతాం? కాలు నొప్పులు, షుగర్, బీపీ, షుగర్ ఓడి పెడతారు. పింఛన్ లేకపోయి, లవడ లేకపోయి ఏమి ఇస్తలేడు. ఆతలో వచ్చి చేస్తున్నాడు. ఎవరికి మళ్ళీ ఏం చేస్తాము బతకకుంటే? చెప్పు. ఈ బతుకు లేకుంటే ఎట్లా ఎట్లా బతాం? పిల్లలకి చెప్పు, నువ్వే చెప్పు. మళ్ళా ఇంకా 5 ఏళ్ళు ఉంటాడు. కోలేస్తారు ఇప్పుడు ఓట్లు. మరి ఎక్కడ బతుకుతావు? ఏం చేస్తాం? మేము బతకాలి రోడ్డు మీద. ఏం చేస్తాం? అంతేనా? రోడ్డు మీద బతుకు. అంతే. రోడ్డు మీద తీసుకొచ్చి లేదు సొంత. అది డబుల్ బెడ్రూమ్లు ఇస్తాడు. డబుల్ బెడ్రూమ్ ఇందిరా మిల్లు ఇస్తాడు. అవి లేవు. రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్టుంది పరిపాలన? ఎక్కడ పరిపాలన? ఏం పరిపాలన? ఏం చేసాడు బేట? దండుగా అన్ని దండుగా చచ్చిపోతున్నాం గరీబులు. అంతేనా? గరీబులు చచ్చిపోయేటట్టు ఇబ్బంది ఉంది అయితే. అంతే. ఎవడు వచ్చిండని ఏదో మార్పు నా పూర్పునా అందరు ఈడే ఉండేడు ఉండే. కేసీఆర్ ఉండేడు ఉండే. అంత కోపం మళ్ళా కోపం రాదా? ఇవి ఆయనకి 5 మంది పిల్లలు. ఎట్లా బతాడు? చూసేటానికి ఇంత ఇబ్బంది. అన్యాయం చేసాడు. 56,000 డబ్బులు రోడ్డు మీద బతుట్టు మీద అమ్ముకొని. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఓట్లకు వస్తే ఏం చెప్తారు? జిహెచ్ఎంసీ ఓట్లు అవి అవుతాయిగా. జాడకట్టలు తీసుకొని చంపుతాం. ఇక